ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి మా అబ్జర్వేషన్ హోమ్కు రావడం జరిగింది. నాతో పాటు మా WCD సెక్రటరీ అనితా రామచంద్రన్ గారు, అదేవిధంగా స్థానికంగా ఉండేటువంటి మా ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్స్, అదేవిధంగా వార్డెన్ అబ్జర్వేషన్ హోమ్ వార్డెన్ గారు, అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి రావడంలో మరి కీలక పాత్ర పోషించిన ఆకర్షణ మనకి ఇక్కడ లైబ్రరీ ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ఆకర్షణ 9th క్లాస్ స్టూడెంట్ అయినప్పటికీ ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 25 లైబ్రరీస్ వారు స్టార్ట్ చేయడం జరిగింది. చాలా సంతోషం. నాకు కరీంనగర్లో పరిచయం అయింది. ఈరోజు ఇక్కడ లైబ్రరీ బుక్స్ అన్ని ఇచ్చి ఇక్కడ అబ్జర్వేషన్ హోమ్లో ఉన్నటువంటి పిల్లలకు మానసిక స్థైర్యాన్ని, ధైర్యాన్ని, నాలెడ్జ్ని పెంచుకోవడం కోసం ఈ యొక్క బుక్స్ ఎంతో ఉపయోగపడతాయి. సో తను చిన్న వయసులోనే ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు ఆకర్షణను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. అదే కాకుండా గత నెల రోజుల క్రితం కూడా కొంత 4-5 పిల్లలు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళడం జరిగింది. మేము తక్షణమే చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఆ 4 కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇంకొకరు విజయవాడలో ఉన్నట్టుగా మరి సమాచారం ఉంది, విజయవాడ పోలీస్ స్టేషన్లో. సో పిల్లలకు కూడా మేము చెప్పడం జరుగుతూ ఉంది, ఇక్కడ శిక్షగా భావించకండి. ఈ కాలాన్ని, ఈ శిక్ష ఏదైతే పనిష్మెంట్తో ఇక్కడికి వచ్చినటువంటి అబ్జర్వేషన్ హోమ్లో ఉండేటువంటి పిల్లలు ఇక్కడ శిక్షణగా భావించండి. ఇది మీరు చదువుకోవడానికి పుస్తకాలు ఇస్తున్నాం, మీ బ్యాడ్ హ్యాబిట్స్ పోవడానికి మీకు ఇక్కడ రకరకాల ఆటలు, పాటలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి చిన్నతనంలోనే తెలిసి తెలియక చాలామంది తప్పులు చేస్తూ ఉన్నారు. ఇందాక ఒక అబ్బాయిని అడిగితే మరి 5th క్లాస్ అబ్బాయి కూడా ఇక్కడికి అబ్జర్వేషన్ హోమ్లోకి రావడం జరిగింది. వాళ్ళ అన్నను ఎవరో కొడుతుంటే ఆయన కూడా కొడితే మరి 307లో ఇట్లా, లేకుంటే చిన్నగా బైకుల కోసమో వాటి కోసమో చిన్న మిస్టేక్స్ చేసి కూడా వస్తూ ఉన్నారు. కాబట్టి అబ్జర్వేషన్ హోమ్ అనేది ఇది శిక్షించే ప్లేస్ కాదు, వారిని ఈ మంచి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే ప్లేస్గా మేము మారుస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే గతంలో 50 లక్షలు పెట్టి అడిక్షన్ సెంటర్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఈరోజు మరి చిన్న అమ్మాయి అయినా కూడా తను మంచి ఆలోచనతోటి ఆకర్షణ ఈరోజు మనకు లైబ్రరీని ఇక్కడ మాకు అవకాశం అంటే ఏర్పాటు చేసి నన్ను రావాలి మేడం మీరు ఇక్కడికంటే నేను కూడా ఇక్కడ రావడం జరిగింది. సో రాష్ట్రంలో ఉండేటువంటి పిల్లలు కానీ పెద్దలు కానీ ఇట్లా చిన్న సంతోషాలు మనము చేయగలుగుతాం. అది మనకు లైఫ్ లాంగ్ గుర్తుండేటువంటిది. మనం చేసే చిన్న సాయమైనా ఇతరులకు అది పెద్ద సాయంగా మిగిలిపోతుంది. ఏం లేని వాళ్ళకు, అవకాశం లేని కాడ ఏ చిన్న హెల్ప్ చేసినా, ఏ చిన్న డెవలప్మెంట్ యాక్టివిటీస్ అయినా కూడా చాలా పెద్ద ప్రయోజనంగా ఉంటుంది. కాబట్టి ఆకర్షణ మరొకసారి అభినందిస్తూ పిల్లలందరికీ కూడా సూచించడం జరిగింది. క్రమశిక్షణగా ఉండండి, పద్ధతులు నేర్చుకోండి, చదువు మీద కాన్సన్ట్రేట్ చేయండి. దాదాపు 700 బుక్స్ ఈరోజు మనం వారికి అందించడం జరుగుతుంది. ఏ టైంను కూడా మానసికంగా ఇల్లు గురించి లేకుంటే వాళ్ళ గురించి అంటే బాధతో కాకుండా బయటికి పోతే బాధ్యతగా బతకాలి, బయటికి వెళ్ళగానే క్రమశిక్షణగా ఉండాలి, నాలెడ్జ్ పర్సన్గా బయటికి వెళ్ళాలి మీరు అని కూడా వారికి చెప్పడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు మాకు రాష్ట్ర వ్యాప్తంగా 5 అబ్జర్వేషన్ హోమ్స్ కూడా శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. అదే కాకుండా ఇక్కడ 1,25,00,000తోటి మరొక అబ్జర్వేషన్ హోమ్ కూడా మరి బిల్డింగ్ కూడా మనకు శాంక్షన్ అయింది. తొందరలోనే టెండర్ వేసి అవి కూడా ఓపెన్ చేస్తాం. కొద్దిగా పాత బిల్డింగ్స్ వర్షం వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది. గతం నుంచి కూడా చూసి ఆ ప్రపోజల్స్ అన్ని కూడా పెట్టి ఇప్పుడు మేము కొన్ని శాంక్షన్స్ తీసుకొచ్చుకోవడం జరిగింది. ఏదైనా కూడా ఇక్కడ ఉండే అబ్జర్వేషన్ హోమ్లో ఉండే చిన్న